దేశంలో ప్లాస్టిక్ కరెన్సీని ప్రవేశపెట్టనున్న ఆర్బీఐ. అవును, మీరు వింటుంది నిజమే. మన దేశంలో తాజాగా ఆర్బీఐ వాళ్ళు కొత్తగా ప్లాస్టిక్ నోట్లని ముద్రించి తీసుకురాబోతున్నట. ఇది భారతదేశ చరిత్రలో కొత్త అధ్యయనం అని చెప్పొచ్చు. కాటన్ పేపర్ ప్లేస్లో పాలిమర్ నోట్లు కానీ ప్లాస్టిక్ నోట్లు కానీ తీసుకొచ్చే అవకాశం ఉందంట. దీనికోసం టెండాన్ని పిలిచిన ఆర్బీఐ సంఘం. అంతేకాకుండా ఇవి చాలా నాణ్యమైన నోట్లుగా ముద్రించే అవకాశం ఉందంట. కాగితపు నోట్లు కన్నా ఎక్కువ కాలం మన్నడంతో పాటు క్లీన్గా ఉండే అవకాశం ఉన్నాయంట. అలానే వీటి డిజైన్ రూపకల్పన చేసే అవకాశం కూడా ప్రస్తుతం ఆర్బీఐ ఆలోచిస్తుంది. సాధారణ ప్లాస్టిక్ కాకుండా బాబ్ పద్ధతిలో ఈ ప్లాస్టిక్ నోట్లని తయారు చేస్తారంట. దీనివలన సులభంగా తేలికగా చెరగని గుణం ఉంటున్నాయి. అలానే నీటిలో తడిచిన పాడవని సరికొత్త కరెన్సీగా ప్లాస్టిక్ నోట్లని మన దేశంలో ప్రవేశపెట్టనుంది ఆర్బీఐ. ప్రస్తుతానికైతే నోట్ల ముద్రణ జరుగుతుందని, డిజైనింగ్ కూడా పూర్తి అయిపోయిందన్నట్టు సమాచారం. త్వరలో ఈ నోట్లు చలామణికి వస్తాయంట. అలానే పాత నోట్లు కూడా చెల్లుబాట్లు ఉంటాయని అవి కొంచెం కొంచెంగా తగ్గించి ప్లాస్టిక్ నోట్లకే ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉందన్నట్టు సమాచారం. మరి చూడాలి ఇది ఎలాంటి సంచలనానికి దారితీస్తుందో. ప్లాస్టిక్ నోట్లు ఉండటం మంచిదే, అవి ఎక్కువగా పాడవు, చినగవు, ఎక్కువ కాలం వస్తాయి. మరి ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి. ప్రస్తుతానికైతే అందరూ ఈ ప్లాస్టిక్ నోట్ల కోసం చాలా ఆతృతంగా